cause I got something to prove. I gotta take what I hate and finally make a move. I think of you and all the shit you don't do. Well, I'ma make hella sure that I don't become you. I have no regrets, yeah, I'll tie up my chest. I'll never forget what it's like to be in debt. Been stabbed in the back bed, I'll show you what happens. Pass me the mic and I'll show you with action. I feel this pain, you already know. Turn that. సో జనరల్గా మనకి ఎప్పుడైనా కానీ మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు మనకి మెయిన్ విండ్షీల్డ్ ఉన్న వెహికల్స్ తోటి అడ్వెంచర్ టూరర్స్ తోటి మెయిన్గా మనకి ఏంటంటే విండ్ బఫెటింగ్ అనేది మనకి చాలా ఇబ్బంది ఉంటుంది. ప్లస్ మనకి హిమాలయన్ తోటి ఏంటంటే ప్రీవియస్ మోడల్లో కొద్దిగా విండ్షీల్డ్ అనేది చిన్నగా ఉండేది. సో దానికి కొద్దిగా రీమోడిఫై చేసి రైడర్ కన్వీనియంట్ ఉండేటట్టు విండ్షీల్డ్ లెంత్ అయితే పెంచారనమాట. కాకపోతే నా ఒపీనియన్ ఈ లెంత్ కూడా కంప్లీట్గా సరిపోవట్లేదు. సో కొద్దిగా ఎలా అంటే మనకి విండ్షీల్డ్ ఎక్స్టెండర్ అనేది యూజ్ చేస్తే మనకి బఫెటింగ్ అనేది అస్సలు ఉండదు, కంప్లీట్గా తగ్గిపోతుంది. సో ఇప్పుడు నేను కూర్చుంటే కరెక్ట్గా ఈ విండ్ వచ్చేసి నా హెల్మెట్కి ఈ పార్ట్లో హిట్ అవుతుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే నాకు హెల్మెట్ మొత్తం కొద్దిగా ఇట్లా వెనక్కి నెట్టేసినట్టు అవుతుంది. సో దానివల్ల నెక్ పెయిన్ ఇక్కడంతా పెయిన్ వస్తుంది అనమాట. సో దానికోసం ఐ హావ్ పర్చేస్డ్ ఏ న్యూ విండ్షీల్డ్ ఎక్స్టెండర్ అనమాట. సో అది ఏంటని మీకు ఇన్స్టాలేషన్ కూడా చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మనం దాన్ని అన్బాక్సింగ్ చేద్దాము. సో అదే మాట మీద అడుగుతున్నా, ఎలా ఉన్నారు అందరు? సూపరా? నేను డబుల్ సూపర్. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ GVR MotoTech. సో ఇప్పుడు వచ్చేసి మనం వీళ్ళు అన్బాక్స్ దిస్ పర్టికులర్ విండ్షీల్డ్ అనమాట. దీంట్లో ఏమేమి వస్తే ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను చూడండి. సో మనకి బేసిక్గా ఇందాక నేను ఓపెన్ చేశాను, ఐ మీన్ తీసుకున్నప్పుడే పర్చేస్ చేసినప్పుడు. సో ఇలా అనమాట, దిస్ ఇస్ అ సింపుల్ బాక్స్ మనకు వచ్చేది ప్యాకేజింగ్. సో ఇది వచ్చేసి మనకి మెయిన్ విండ్షీల్డ్ ఎక్స్టెండర్ అనమాట. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. దీంతో పాటు మనకి కొద్ది చిన్న పార్ట్స్ వస్తాయి అనమాట. ఎక్కడైతే మనకి విండ్షీల్డ్ ఇన్స్టాల్ చేస్తామో ఏ నట్స్ తోటి దాంతో విండ్షీల్డ్ ఎక్స్టెండర్. సో ఇవన్నమాట మనకు వచ్చేది. సో దీస్ ఆర్ మోర్ దాన్ ఎనఫ్ మనకి విండ్షీల్డ్ కి ఫిక్స్ చేయడానికి. సో ఎలా ఫిక్స్ చేయాలని చూపిస్తాడు చూడండి. సో ఫస్ట్ వచ్చేసి ఈ పర్టికులర్ క్లాంప్ ఏదైతే ఉందో దీన్ని మనం ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవాలి. దీని ప్రైస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా నేను మీకు గోయింగ్ ఫార్వర్డ్ చెప్తాను ఈ వీడియోలో. సో ఫర్ దాట్ వీ విల్ నీడ్ దిస్ LN key కావాలి. సో మన దగ్గర ఏంటంటే కంప్లీట్ LN key సెట్ ఉంది కాబట్టి వీ నీడ్ నాట్ వరీ అబౌట్ దాట్. సో ఈ స్క్రూస్ అనేవి ఫస్ట్ రిమూవ్ చేసేసుకోవాలన్నమాట మనం. అండ్ ఈ క్లాంప్ వచ్చేసి మనకి ఈ విండ్షీల్డ్ కి ఇక్కడ ఒకటి అండ్ దెన్ దీని వెనకాల. సో దిస్ ఈస్ హౌ వీ నీడ్ టు ఫిక్స్ ఇట్. విండ్షీల్డ్ అనేది రెండింటి మధ్యలో వస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి వీ జస్ట్ నీడ్ టు టైటన్ ఇట్ అప్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్ ఫిక్స్ అయిపోయింది. సో దిస్ ఈస్ హౌ ది విండ్షీల్డ్ యాక్చువల్లీ లుక్స్ అనమాట. అండ్ దెన్ మనం వచ్చేసి ఈ పర్టికులర్ పార్ట్ని మనం విండ్షీల్డ్కి అయితే ఇన్స్టాల్ చేస్తాం. సో దానికంటే ముందు మనకి ఈ రెండు రబ్బర్ క్లాంప్స్ లాంటివి ఇస్తారు, చిన్న స్ట్రిప్స్ లాంటివి. సో ఇది వచ్చేసి దీంట్లో ఫిక్స్ చేసుకుంటాం మనము. అండ్ దెన్ సో మనం ఇలా పెట్టేసుకున్నాం కదా. ఇది కూడా ఎందుకంటే మన గ్లాస్ ఏం డ్యామేజ్ కాకుండా ఈ రబ్బర్ స్ట్రిప్స్ అనేవి ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనం విండ్షీల్డ్ మీద ఇన్స్టాల్ చేసేసుకోవడమే. సో ఇది వచ్చేసి మనకి ఇలా ఇన్స్టాల్ అవుతుంది. కరెక్ట్గా సెంటర్ ఎక్కడుందో చూసుకుని విండ్షీల్డ్కి ఇది ఇన్స్టాల్ చేసేసుకోవడమే అనమాట. ఈ 4 స్క్రూస్ అనేవి టైటన్ చేసుకుంటే మనకి సెట్ అయిపోతుంది. సో గైస్ ఇదైతే కంప్లీట్గా ఈ 4 స్క్రూస్ మనం ఫిక్స్ చేసేసుకున్నాము. అండ్ దెన్ ఇప్పుడు వచ్చేసి ఇది ఫ్రంట్ నుంచి మనం ఎట్లా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు చూపిస్తా చూడండి. సో ఇదైతే మనకి ఇనిషియల్గా లూజ్గా ఉంటుంది. అండ్ దెన్ మనం దీనికి ఏ హైట్ కావాలో అది కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట మనం. సో ఇక్కడ ఇటు పక్కన చూస్తే మీకు ఈ స్క్రూ అనేది ఉంది కదా, ఈ స్క్రూని మీరు టైట్ చేసేసుకుని అండ్ దెన్ ఇది ఒక్కసారి మీరు ఈ కింద కన్నారు అనుకోండి, దెన్ కంప్లీట్గా ఇది ఫిక్స్ అయిపోతుంది అనమాట సాలిడ్గా. దీన్ని మనకు ఇంకొద్దిగా హైట్ కావాలనుకుంటే ఈ లీవర్ని మనం ఇలా అనేసుకుని పైకి మూవ్ చేసుకుని ఈ లీవర్ని ఇలా ప్రెస్ చేసుకుంటే ఖతం, ఇది ఇక్కడ ఫిక్స్ అయిపోయింది. సో చాలా రాక్ సాలిడ్గా ఉందన్నమాట ఇది. ఎట్ ది సేమ్ టైం ఇది ఏంటంటే మనకి పర్మనెంట్ ఫిక్స్ కూడా కాదు. మనకి 4 స్క్రూస్ తీసేస్తే ఈ యూనిట్ అనేది మనం రిమూవ్ చేసేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఒకసారి ఫిక్స్ చేసి ఈ కంఫర్ట్కి అలవాటు అయిన తర్వాత ఐ డోంట్ థింక్ మళ్ళీ మీరు ఇది రిమూవ్ చేసి రైడ్ చేయగలరు అని చెప్పి నేనైతే అనుకోను. అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. అండ్ దీని కాస్టింగ్ వచ్చేసి నాకు 1200 రూపీస్ పడింది. నేను ఇది ఆఫ్లైన్ తీసుకున్నాను అనమాట రామ్కోటిలో. అండ్ దెన్ దీని డైరెక్ట్ పర్చేస్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ సెక్షన్లో పెట్టేస్తాను. అమెజాన్ నుంచి మీరు పర్చేస్ చేయాలనుకుంటే డెఫినెట్గా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇలాంటిదే మనకి విండ్షీల్డ్ ఎక్స్టెండరే మనకి ప్రోస్పెక్స్లో మనకి ఇంకోటి వస్తుంది అనమాట. సో దాంట్లో ఏంటంటే ఇక్కడ ఒకటి 2 మౌంట్స్ ఉంటాయి మనకి విండ్షీల్డ్కి. ఇది వచ్చేసి సింగిల్ మౌంట్ కదా, ఇది వచ్చేసి కంప్లీట్ అల్యూమినియం బిల్ట్ అనమాట. సో దానివల్ల మనకి చాలా సాలిడ్ స్టర్డీ ఫీలింగ్ అయితే ఉంది. సో మనకి ప్రోస్పెక్ట్లో వచ్చేసి ఏంటంటే ప్లాస్టిక్ ఫైబర్ అటాచ్మెంట్స్ వస్తాయి. సో
సో దానివల్ల వైబ్రేషన్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట విండ్షీల్డ్ కి. సో గైస్ యాక్చువల్ గా మనం ఈ విండ్షీల్డ్ ఎక్స్టెండర్ ఇన్స్టాల్ చేయడానికి మన వీడియో తీయడానికి హెల్ప్ చేసింది మన ప్రణయ్ అనమాట. సో మనం అయితే వీఆర్ గోయింగ్ బ్యాక్ టు హైదరాబాద్ ఫ్రమ్ హిల్ పార్క్ రెస్టారెంట్. ఎట్లా అనిపించింది ప్రణయ్, నువ్వు చెప్పు? హౌ డిడ్ యూ ఫీల్ టుడేస్ రైడ్? సో రైడ్ ఇస్ సో గుడ్. అంటే కంపేర్ టు ట్రాఫిక్ అయితే కొంచెం ఎక్కువనే ఉంది. ఈవెన్ అసలు రైడ్ చేసినట్టే అనిపించలేదు, ఎందుకంటే ఇద్దరం డిస్కార్డ్ యాప్ లో కనెక్ట్ అయ్యి మాట్లాడుతూ వెళ్ళాం. మాకైతే ఏదో కుక్కడపల్లి టు సికింద్రాబాద్ వచ్చిన ఫీల్ అయితే వచ్చింది. సో మధ్యలో ఆగి ఏదో ఒకటి సెట్ చేసినాం. రైడ్ కి వచ్చినందుకు ఇది ఒక ఇన్నోవేటివ్ థాట్ అయితే వచ్చేసింది. ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో GVR రవి పెట్టేసిండు. సో దీని రివ్యూ ఏంటనేది మనం మళ్ళీ చెప్తాడు. సో ఇప్పుడైతే నేను ఇది ఇన్స్టాల్ చేశాను కదా, దీంతో నేను రైడ్ చేస్తాను అండ్ అది కూడా వ్లాగ్ చేస్తాను. నేను ఎట్లుంది ఏంటి అనేది ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తాను ఇంటికి వెళ్ళిన తర్వాత. సో చలో గైస్, సీ యూ ఆఫ్టర్ సమ్ టైమ్. క్యాచ్ యూ ఆన్ ది GoPro వ్యూ. ఒకసారి మనం ఇది టెస్ట్ రైడ్ చేసి మనకి ఎలా అయితే బఫెటింగ్ ఇంకా ఉందా లేదా అనేది మీకు నేను ఫీడ్బ్యాక్ ఇస్తాను. చలో లెట్స్ గో. సో గైస్ చూస్తున్నారు కదా, వీ హ్యావ్ ఇన్స్టాల్డ్ దిస్ విండ్షీల్డ్ ఎక్స్టెండర్ అనమాట. అంటే మనకి నవ్ ఐఎమ్ ఎట్ స్పీడ్ ఆఫ్ 60, కాకపోతే ఇక్కడికైతే ఏం విండ్ రావట్లేదు. అండ్ దెన్ ఇక్కడికి సో ఆల్మోస్ట్ హెల్మెట్ మీద నుంచి వెళ్ళిపోతుంది అనమాట విండ్ అయితే. సో మనకైతే బఫెటింగ్ ఏమీ అనిపించట్లేదు, కాకపోతే ఇటుపక్క నుంచి వస్తున్న విండ్ అయితే చెస్ట్ని హిట్ చేస్తుంది అనమాట. మన హెల్మెట్ మీదకైతే ఏం విండ్ బఫెటింగ్ ఏం తెలియట్లేదు యాజ్ ఆఫ్ నవ్. అండ్ ఇది వచ్చేసి యూస్ఫుల్ ప్రోడక్టే అని నాకు అనిపిస్తుంది. కాకపోతే ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే వైబ్రేషన్ అనేది ఎక్కువ ఉంది. అంటే నార్మల్గా మనకి ఇది విండ్షీల్డ్ ఎక్స్టెండర్ కనెక్ట్ చేయకముందు ఉండే వైబ్రేషన్ కంటే అది కనెక్ట్ చేసిన తర్వాత విండ్షీల్డ్ అనేది ఎక్కువ వైబ్రేట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇది అల్యూమినియం క్లాంప్, కొద్దిగా వెయిట్ కూడా ఉంటుంది కదా. సో మేబీ బికాస్ ఆఫ్ దాట్ మనకి వైబ్రేషన్ అనేది తెలుస్తుంది, క్లియర్గా తెలుస్తుంది. సో దట్ ఈస్ వన్ థింగ్. కాకపోతే విండ్ బఫెటింగ్ అయితే డెఫినెట్గా తగ్గింది, 100% అని చెప్పలేం కానీ ఖచ్చితంగా తగ్గింది. ఐ మీన్ దిస్ ప్రోడక్ట్ ఈజ్ యూస్ఫుల్. అకార్డింగ్ టు యువర్ హైట్ మీరు దీని లెంత్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట, ఇందా చూపించినట్టు. సో దట్ ఈస్ ఫీడ్బ్యాక్. ఇప్పుడు వచ్చేసి వీఆర్ ఎట్ 80 km/h అండ్ ఆఫ్ రోడింగ్లో అయితే డెఫినెట్గా పని చేయదు ఇది 100%. మీకు ఇట్లా ఆన్ ది హైవే క్రూజ్ చేస్తుంటే మాత్రం మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. సో ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత రైడ్ చేయడం తోటి దట్ ఈస్ వాట్ ఐ నోటీస్. ఫస్ట్ మనం రైడ్ చేసిన వెంటనే నాకు అర్థమైంది అయితే తెలుస్తుంది అయితే ఈ పాయింట్స్ అనమాట. అండ్ మీకు కనిపిస్తుంది అనుకుంటా వైబ్రేషన్స్ అయితే డెఫినెట్గా తెలుస్తున్నాయి మన విండ్షీల్డ్ మీద అండ్ దెన్ విండ్షీల్డ్ ఎక్స్టెండర్ మీద. విండ్షీల్డ్ ఎక్స్టెండర్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది, మంచి. ఇది అయితే అల్యూమినియం బిల్ట్ అండ్ పైన మనకు వచ్చే ఫైబర్ పీస్ కూడా చాలా స్టడీగా ఉంది. సో మేబీ బికాస్ ఆఫ్ దాట్ మనకి ఆ వెయిట్ వల్ల విండ్షీల్డ్ అనేది ఎక్కువ వైబ్రేట్ అవుతుందని అనిపిస్తుంది అనమాట. సో గైస్ ఈ వీడియోలో చూసారు కదా, నేను మన హిమాలయన్ మీద విండ్షీల్డ్ ఎక్స్టెండర్ అయితే ఇన్స్టాల్ చేయడం జరిగిందనమాట. సో దాని గురించి బఫెటింగ్ తగ్గిందా ఏంటి, ఎలా ఉంది, దాని గురించి ఫీడ్బ్యాక్ నేను చెప్పబోతున్నాను అనమాట మీకు కంప్లీట్గా. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫస్ట్ నేను రైడ్ చేయడం స్టార్ట్ చేయగానే నేను ఫస్ట్ ఫీల్ అయింది ఏంటంటే విండ్ బఫెటింగ్ అనేది ఖచ్చితంగా తగ్గింది, నో డౌట్ అబౌట్ ఇట్. మనకి ఎప్పుడైతే విండ్షీల్డ్ మీద నుంచి వచ్చి మన హెల్మెట్ని హిట్ చేస్తుందో మన హెడ్ ఏంటంటే హెల్మెట్ కూడా కొద్దిగా హెవీ ఉంటుంది కాబట్టి ఇట్లా వెనక్కి పుష్ చేసినట్టు అవుతూ ఉంటుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే మనకి నెక్లో పెయిన్ వస్తుంది. ఈ వీడియోలోనే ఈ పాయింట్ ముందు కవర్ చేశాను. సో ఆ పెయిన్ రావడం వల్ల మనకి నడుపుతున్నప్పుడు తెలియదు, కానీ మనం ఎప్పుడైతే ఆగుతామో వీ ఫీల్ లైక్ లిటిల్ బిట్ స్ట్రెస్డ్ అనమాట. సో ఆ పాయింట్ ద్వారా ఇది 100% సాటిస్ఫై చేస్తుంది దీని పర్పస్ని. దట్ ఈస్ ద పాయింట్ నెంబర్ 1. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఇది వర్తా మీరు తీసుకోవడం అనేది దట్ ఎంటైర్లీ డిపెండ్స్ అపాన్ మీ పర్సనల్ చాయిస్ అండి. నాకైతే 100% వర్త్ అనే అనిపించింది. కాకపోతే నేను ఇది ఉంచబోవట్లేదు అనమాట. ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ ఇట్ ఫ్రమ్ మై హిమాలయన్. ఎందుకు అనే దానికి రీజన్ చెప్తాను గోయింగ్ ఫార్వర్డ్ ఈ వీడియోలోనే. సో నాకు పర్సనల్గా అనిపించింది ఏంటంటే మనకి హైట్ వైజ్ అయితే విండ్షీల్డ్ ఎక్స్టెండర్ కొద్దిగా ఎక్స్టెండ్ అయ్యింది అండ్ పైనుంచి వచ్చే విండ్ అయితే డిఫ్లెక్ట్ అవుతుంది. కానీ మనకి ఆ విండ్షీల్డ్ ఎక్స్టెండర్ తో పాటు మనకి కింద చిన్న ఇట్లా కర్వ్ లాగా ఫామ్ అవుతుంది అనమాట మన రెగ్యులర్ విండ్షీల్డ్ తోటి. సో అక్కడ నుంచి చాలా విండ్ వచ్చేసి చెస్ట్ ఏరియాని హిట్ చేస్తుంది. సో అది పెద్ద ప్రాబ్లం ఏమి కాదు, కాకపోతే దిస్ ఈజ్ దేర్, ఇలా ఉంది అని చెప్పి మీకు చెప్తున్నాను అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను తీసేస్తాను, నేను యూస్ చేయను అని చెప్తున్నాను కదా. ఎందుకంటే మనకు జనరల్గా ఇప్పుడు హైదరాబాద్లో కానీ ఇండియాలో కానీ రోడ్స్ చూసుకుంటే అంతా స్మూత్ రోడ్స్ ఉండవు. మీరు ఖచ్చితంగా 100% హైవేలోనే క్రూజ్ చేస్తారని చెప్పి నమ్మకం లేదు. మీరు ఎప్పుడైనా కానీ పాట్ హోల్స్ రావచ్చు, ఏదైనా రావచ్చు. అది వచ్చినప్పుడు మాత్రం విండ్షీల్డ్ ఎక్స్టెండర్తో పాటు విండ్షీల్డ్ అనేది ఎంత వైబ్రేట్ అవుతుందంటే ఆల్మోస్ట్ ఇట్లా తర్రని ఇట్లా వైబ్రేట్ అవుతుంది అనమాట. సో ఒకవేళ మీకు అది ఓకే అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ యూజ్ ఇట్. కాకపోతే నాకు పర్సనల్గా అట్లా అస్సలు నచ్చదు. ఏదైనా వైబ్రేట్ అవుతున్నా కానీ లేకపోతే ఎక్స్ట్రా నాయిస్ వస్తున్నా కానీ ఎక్స్ట్రా వైబ్రేషన్స్ ఉన్నాయని నాకు అది ఒక రకమైన ఓసిడి టైప్ అనమాట. సో
అందుకనే నేను ఇది రిమూవ్ చేస్తాను అని చెప్పి చెప్తున్నాను. ఖచ్చితంగా రిమూవ్ చేసేస్తాను కూడా. సో అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఒకవేళ మీరు ఆ వైబ్రేషన్స్ తోటి ఇఫ్ యూ కెన్ మేనేజ్ దెన్ నథింగ్ లైక్ ఇట్. మీకు విండ్షీల్డ్ ఎక్స్టెండర్ అయితే ఖచ్చితంగా యూస్ఫుల్లే ఉంటుంది, మీకు విండ్ డిఫ్లెక్షన్కి చాలా యూజ్ అవుతుంది. కాకపోతే నేను ఆ వైబ్రేషన్ భరించలేను. ఐ మీన్ నాకు కొద్దిగా అట్లా ఐ థింక్ యూ అండర్స్టూడ్ నేను ఏం చెప్దాం అనుకుంటున్నాను. సో నాకు అట్లాంటి ఓసిడీలు ఉన్నాయన్నమాట. సో అందుకని నేను అది ఖచ్చితంగా రిమూవ్ అయితే చేసేస్తాను. సో గైస్ ఈ వీడియోలో నాకు తెలిసి మీకు క్లియర్ కట్ ఐడియా అనేది వచ్చేసిందని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. మీరు విండ్షీల్డ్ ఎక్స్టెండర్ యూస్ చేయాలా వద్దా అని చెప్పి దట్ ఈస్ కంప్లీట్లీ యువర్ డెసిషన్. కాకపోతే దెర్ ఆర్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ కూడా ఉన్నాయి ఈ ప్రోడక్ట్కి. సో మీరు తీసుకుంటున్నారా ఈ ప్రోడక్ట్ అని చెప్పి నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ మీరు తీసుకుందాము అనుకుంటే నేను డిస్క్రిప్షన్ సెక్షన్లో దాని బెస్ట్ బై లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి డెఫినెట్గా పర్చేస్ చేయొచ్చు అనమాట. సో దాట్ బీయింగ్ సెడ్ ఐ వుడ్ లైక్ టు ఎండ్ ద వీడియో హియర్ గైస్. మీకు తెలుసు ఏం చేయాలో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేసి చెప్పండి మీరు తీసుకుంటున్నారా ఈ ప్రోడక్ట్ అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందని కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. సో దట్ మీకు ఎలాంటి కంటెంట్ నచ్చుతుందో నాకు అర్థమవుతుంది అనమాట. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. సో దట్ నేనేమైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో దాట్ బీయింగ్ సెడ్ లెట్స్ మీట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. Till then keep smiling and never back down. Jai Hind. Sleeping, cause I got something to prove. I gotta take what I hate and finally make a move. I think of you and all the shit you don't do. Well, I'ma make hella sure that I don't become